పాలనలో అంటే స్టూడెంట్స్ కి ఏమంత పెద్దగా ఫేవర్ గా ఏం రాలేదు. అందుకు దానికోసం చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా కొన్ని కంపెనీలు ఏమన్నా తెప్పిస్తాడని. ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే వాలంటీర్లకు ఏమో బాగా బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే అది అది జస్ట్ చిన్న చితగా వాళ్ళకైతే సరిపోతాయి. అంటే ఏదో టైం టైం పాస్ అని కాదు కానీ అంటే అది అమౌంట్ 5,000 6,000 అలా ఉంది కాబట్టి ఏదో ఊర్లో ఏదైనా పని చేసుకుంటా అయితే సరిపోతుంది కానీ అంటే దాని మీదే డిపెండ్ అయ్యేలాగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు గతంలో, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు. ఎవరు హామీలను కరెక్ట్‌గా నెరవేర్చారనుకోవచ్చు? ఎవరు అంటే అంటే జగన్ ఇట్లా స్టూడెంట్స్ కి ఫేవర్ కాకోకుండా ఆ మిగతా వాళ్ళకి ఫేవర్ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ముందేమంటే కొన్ని సంస్థలు అవి ఇవి అవన్నీ ఐటీ కంపెనీలు అవన్నీ తెప్పించాడు కాబట్టి మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉంటుంది. అంటే లాస్ట్ 5 years నుంచి స్టూడెంట్స్కి ఫేవర్గా ఏం లేదు, చాలా మంది అట్లే ఖాళీగా ఉన్నారు. అందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా అది కూడా లెవెల్ అయిపోతుందని అంట. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు వస్తే? చంద్రబాబు నాయుడు వస్తే ఏపీలో కొన్ని ఇండస్ట్రీలు అవి ఇవి కొన్ని ఏమన్నా కంపెనీలు ఏమన్నా తెప్పిస్తారు కదా. అంటే తెప్పించేప్పుడు కొద్దిగా అంటే కొద్ది వరకు ఏపీలో ఉన్న వాళ్ళు ఏపీలోనే పని చేసుకుంటా ఉండొచ్చు. అంటే కొద్ది వరకు తగ్గుతుంది. వైసీపీ పాలనలో టీడీపీ జనసేనకి సభలు పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదని ఒక న్యూస్ వస్తుంది. అవి అవి అన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా ఈ ఎలక్షన్ లో, లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయిండు. ఈసారి గెలుస్తారనుకుంటున్నావా? గెలుస్తారంటే ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారన్న. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ సీఎం టీడీపీ చంద్రబాబు నాయుడు.